అధ్యక్ష, శాసనసభ ఒక దేవాలయం. ఈ శాసనసభ వ్యవస్థ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ శాసనసభకి తండ్రి స్థానంలో ఉన్నటువంటి మీ మీద అత్యంత గౌరవం ఉంది. ఈ శాసనసభలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఎంతో మంది త్యాగమూర్తులు శాసనసభకి ఎన్నికయ్యారు. అలాంటి శాసనసభలో నేను అడుగు పెట్టడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, వందల కోట్ల వేల కోట్ల ఆస్తులుండే కుటుంబానికి వారసత్వం లేదు. కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడిని నన్ను ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నానంటే ఆ దేవుడి దయ, రాజశేఖర రెడ్డి గారి ఆత్మాశీస్సులు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉక్కు సంకల్పం, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ప్రోత్సాహంతో ఎమ్మెల్యేగా వచ్చాను అధ్యక్ష. 2,70,000 మంది ఓట్లకి ప్రతినిధిగా వచ్చిన నాకు ఈ రాష్ట్ర శాసనసభలో ప్రజా సమస్యలు చర్చించాలని, వీలైనంత చేతనైనంత ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, సభ్యత సంస్కారాలతో ముందుకు సాగాలని, చక్కటి భాష హూందాయత పదం ఉండాలని చెప్పిన కోరిక తప్ప ఈ యొక్క శాసనసభలో ఎప్పుడూ కూడా నియమ నిబంధనలకి విరుద్ధంగా ఉండాలని ఆకాంక్ష లేదు అధ్యక్ష. మీరు గమనించండి అధ్యక్ష, దాదాపు 10 ఏళ్ళైంది శాసనసభ ఎన్నికై. ఈ సమావేశాల దాకా ఏ రోజు కూడా వ్యక్తిగతంగా నేను పోటీ వద్దకు రాలేదు అధ్యక్ష. కానీ గత 4 రోజుల క్రితం ఈ రాష్ట్ర శాసనసభలో కొన్ని సంఘటనలు జరిగాయి అధ్యక్ష. నేను అడిగాను మా చెల్లెమ్మ అనితని, ఏమ్మా చెల్లెమ్మ, నా పేరు కూడా దానిలో రాశావు, ఎలా వచ్చిందమ్మా అని చెప్పని. అన్న, మీరు కూడా ఆ రోజు నినాదాలు చేశారని చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను ఎక్కడైనా టీవీ చర్చల్లో కానీ, అసెంబ్లీ వెలుపల కానీ, మీడియా పాయింట్లో కానీ ఎక్కడా కూడా అధ్యక్ష ఎవరిని దుర్భాషాడు అలవాటు నాకు లేదు అధ్యక్ష. కానీ ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష, ఆ రోజు శాసనసభలో మా సభ్యుల్ని సస్పెండ్ చేసిన తర్వాత ఆ సభ్యులు సస్పెండ్ అయ్యారు అన్నటువంటి బాధలో నేను మా సభ్యులకు మద్దతుగా కొన్ని నినాదాలు ఇచ్చిన మాట మాత్రం వాస్తవం అధ్యక్ష. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. చేసిన పని చెప్పలేదు అని చెప్పి అలవాటు కూడా నాకు లేదు అధ్యక్ష. అంతకు మించి ఎక్కడా నేను బయట ఒక మాట మాట్లాడే అధ్యక్ష. నినాదాలు ఇచ్చేటప్పుడు కూడా మీ పోడియం వద్దకి నేను రాలేదు అధ్యక్ష, వెల్లో నిలుచుకుని నినాదాలు ఇచ్చాను అధ్యక్ష. అయితే ఆ నినాదాలు అన్పార్లమెంటరీ పదాలుగా మీ మనసుని బాధ పెట్టి ఉన్నాయి. అందుకే అధ్యక్ష ఆ నినాదాల పట్ల నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా. ఆ నినాదాలు నేను చేసిన దానికి మీ మనసు బాధపడి ఉంటే, ఎందుకంటే అధ్యక్ష ఈ శాసనసభకి మీరు తండ్రి లాంటి వాళ్ళు. ముఖ్యమంత్రి గారు పెద్దన్న, ప్రతిపక్ష నేత చిన్నన్న. ఆ తండ్రిగా మేమందరం మీ బిడ్డలు కాబట్టే మేము ఆ యొక్క సందర్భంలో మానసిక భావోద్వేగాలతో మా శాసనసభ్యుల్ని సస్పెండ్ చేశారు అన్నటువంటి బాధతో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర శాసనసభలో ప్రజా సమస్యలను ప్రస్తావించేదానికి సమయం రావటం లేదు, అధికార పక్షం అడ్డుకుంటుంది అన్న ఆవేదనలో అనేక సార్లుగా ఈ రాష్ట్ర శాసనసభలో దివంగత మహానేత, ఈ సభలో లేని వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి పేరు అడుగడుగునా ప్రస్తావనకు వస్తుంది అన్న ఆవేదనలో మేము మాట్లాడిన మాటల పట్ల, నినాదాల అధ్యక్ష, ఆ నినాదాల పట్ల నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా. ఆ యొక్క మాటల పట్ల స్పీకర్ గా తండ్రి స్థానంలో మీకు క్షోభ వ్యక్తం చేస్తూ మీరు తీసుకునే ఏ చర్యకైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. నా మాటల పట్ల మాత్రం నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో కూడా ఈ శాసనసభలో ఉన్నంత కాలం ఎక్కడా కూడా ఎప్పుడు కూడా మీ పట్ల అలాంటి నినాదాలు, అంటే నా ఉద్దేశంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలుగా నినాదాలు చేయటం తప్పు లేదు అని భావించి చేసే నినాదాలని వెనక్కి తీసుకుంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ చింతిస్తున్న అధ్యక్ష. మీరు తీసుకున్న నిర్ణయానికి క్రమశిక్షణ గల శాసనసభ్యుడిగా కట్టుబడి ఉంటా అధ్యక్ష.